హెల్మెట్ పెట్టుకున్నారా? కొంతమంది హెల్మెట్ పెట్టుకోలేదు. చూడండి, రండి ముందుకు రండి, పర్వాలేదు. ఈ స్లోగన్ హెల్మెట్ పెట్టుకొని వాళ్ళకు హెల్మెట్ పెట్టుకుంటారా నన్ను రమ్మంటారా అంటున్నాడు యమధర్మరాజులో. అంటే మీరు హెల్మెట్ ధరించని వాళ్ళు ఎవరైతే ఉంటారో యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు అనవసరంగా మన మృత్యు మన పక్కకే పొంచి ఉంటుంది. కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నప్పుడు మనకి యాక్సిడెంట్ అయినా కూడా మన తల సురక్షితంగా ఉంటుంది. కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను రక్షించుకోండి, మీ కుటుంబానికి తీరని లోటు ఏర్పరచకుండా ఉండండి. మీ ప్లేస్ని మీ కుటుంబంలో ఎవరు రీప్లేస్ చేయలేరు, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా మన వినాయకుడు చెప్తున్నాడు, ఒక తల పోతే రెండో తల పొందలేరు నాలాగా. వినాయకునికి పరమశివుడు తల పోతే గజానుని తల పెట్టి రెండో తల పెట్టాడు. కానీ మనుషులకు ఇంకో తల ఎవరైనా పెడతారా? కాబట్టి అది అసాధ్యము. కాబట్టి ఒక తల పోతే మనకు రెండో తల ఉండదు. కాబట్టి ఆ రెండో తలనే హెల్మెట్ లాగా మనము కాపాడుకోవాలా. హెల్మెట్ పెట్టుకొని మన తలను రక్షించుకోవాలా. తల అనేది చాలా సున్నితమైన భాగం, కోడిగుడ్డులాగా కింద పడితే పగిలిపోయేటువంటి సున్నితమైనటువంటి తల. కాబట్టి తలను రక్షించుకోవాలంటే హెల్మెట్ ధరించాలి. దయచేసి గమనించండి, హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. ప్రమాదం జరిగినంత వరకు ఓకే, ప్రమాదం జరిగినప్పుడు మాత్రం మన సాయిధరం తేజ్ ఈ సినిమా హీరో తెలుసు కదా, సాయిధరం తేజ్ హెల్మెట్ ఉండడం వల్లనే తన ప్రాణాలు సేవ్ అయినాయి. అది గుర్తుంచుకోవాలి. ఒక తల పోతే రెండో తల పొందలేరు నాలాగా అని వినాయకుడు చెప్తున్నాడు. హెల్మెట్ పెట్టుకుంటారా నన్ను రమ్మంటారా అని యమధర్మరాజు చెప్తున్నాడు. దయచేసి ప్రజలు, ట్రాఫిక్ పోలీసుల తరఫున, రాచకొండ పోలీసుల తరఫున మా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. థ్యాంక్ యూ.